హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు గ్రిటెడిఫై యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో రీసెంట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ గురించి, సిలబస్ అండ్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ గురించి నేనైతే డిస్కస్ చేస్తాను. మై ఫోకస్ మోస్ట్లీ విల్ బీ ఆన్ ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఆల్సో రీసెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ టీపీసీ. సో ఈ ఫస్ట్ వీడియోలో ఆర్ఆర్బీ అండ్ టీపీసీ యొక్క సిలబస్, ఎగ్జామ్ స్ట్రాటజీ, అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో మీరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీరు ఆల్రెడీ చూసారు. లాస్ట్ అక్టోబర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకునే ముందు మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్లో మనకి వేకెన్సీస్ అయితే 5810 అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 33 ఇయర్స్. సో కేటగిరీస్ని బట్టి ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ చూసుకుంటే 3058 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ ఆల్సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. కేటగిరీస్ని బట్టి ఏజ్ లిమిట్ అయితే పెరుగుతుంది. అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి, అందరికీ తెలిసిందే కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. మనకి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో రీజనింగ్ అనేవి మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనమాట. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం 2 కేటగిరీస్ ఉంటాయి. సో CBT 1లో మనకి 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ టైం. అండ్ ఆల్సో CBT 2కి మనకి 20 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ట్రా పెరిగినాయి, కానీ టైం అయితే ఏమీ పెరగలేదు. 90 మినిట్స్లోనే వీ హ్యాడ్ టు అటెంప్ట్ 120 క్వశ్చన్స్. సో మనకి హై ఫోకస్ ఏరియా చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అనమాట. CBT 1లో 40 క్వశ్చన్స్ వస్తే CBT 2లో 50 క్వశ్చన్స్ ఇచ్చారు. మ్యాథమెటిక్స్ అయితే 5 క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయినాయి CBT 2లో. అండ్ రీజనింగ్లో కూడా సేమ్ 5 క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో ఇప్పుడు సిలబస్ చూసుకుందాం. సో యాప్టిట్యూడ్లో చూసుకుంటే ఇక్కడ నేను మీకు టాపిక్ పక్కనే ప్రీవియస్ ఇయర్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో పక్కనే నేను ఇచ్చేసాను. సో మీరు చూసుకోవచ్చు. మనకి HCF, LCMలో 3 to 4 అంటే ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ యావరేజెస్లో కూడా 4 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకుని. సో మనకి యాప్టిట్యూడ్లో CBT 2లో 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ట్రా పెరుగుతాయి. సో అలాగే రీజనింగ్లో చూసుకుంటే సేమ్ మళ్ళీ టాపిక్ పక్కన నేను క్వశ్చన్స్ కూడా పక్కన ఇచ్చేసాను. ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అని ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకుని. CBT 1లో 30 క్వశ్చన్స్ అండ్ CBT 2లో 35 క్వశ్చన్స్. సో హై ఫోకస్ ఏరియాస్ చూసుకోండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆర్గ్యుమెంట్, అజంప్షన్స్, కోడింగ్, డికోడింగ్, డేటా సఫిషియన్సీ, పేపర్ అండ్ మిర్రర్, వాటర్ ఇమేజెస్, వీటికి హై ఫోకస్ ఏరియా. అండ్ ఆల్సో సీటింగ్ అరేంజ్మెంట్. మనకి GKGS చూసుకుంటే మనకి హై ఫోకస్ ఏరియా అనేది కరెంట్ అఫైర్స్ అండి. 7 to 8 క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయి. సో ఎగ్జామ్ మొత్తం కూడా జనరల్ అవేర్నెస్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ CBT 1లో 40 అండ్ CBT 2లో 50 క్వశ్చన్స్ రావడం మనం చూస్తున్నాం. అండ్ మీరు చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కంపల్సరీగా మనం అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ స్టాటిక్ నుంచి 3 to 5 క్వశ్చన్స్ అండ్ అదర్ హై ఫోకస్ ఏరియా. అండ్ ఆ తర్వాత మీరు జనరల్ సైన్స్ అంటే మొత్తం బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ 3 కలిపి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 9 క్వశ్చన్స్ ఆర్ 8 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ ఫోకస్ ఏరియా అని చెప్పుకోవాలి ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్ తర్వాత. సో మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ 1 ఇయర్ అనేది చదువుకోవాలి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ 15 డేస్ ముందు వరకు మీరు కంపల్సరీ కరెంట్ అఫైర్స్ అనేది అప్ టు డేట్లో ఉండాలి. ఎందుకంటే CBT ఎగ్జామ్ కాబట్టి మీకు రీసెంట్వి కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కంప్యూటర్ కూడా హై ఫోకస్ ఏరియా అండి. 7 to 8 మార్క్స్ అనేది వస్తాయి. సో రిమైనింగ్ మార్క్స్ అనేవి హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ షేర్ చేసుకుంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇట్స్ రాంగ్ అండి. ఇట్స్ నాట్ 1 to 2. జనరల్ సైన్స్ చూసుకుంటే మనం బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మొత్తం అన్ని కలిపి ఈచ్ సెక్షన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మొత్తం జనరల్ సైన్స్ అంతా కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ 6 or 7 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో మనకి నోటిఫికేషన్ అయితే అక్టోబర్లో రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ అనేది నవంబర్ వరకు సబ్మిట్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు తర్వాత. సో ప్రీవియస్
ప్రీవియస్‌గా మనం చూసుకుంటే ఆర్ఆర్‌బీ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా గానీ మధ్యలో మనకి గ్యాప్ అయితే ఎక్కువుంటుంది. సో, ఈ ఈ మధ్యలో కూడా మీకు ఆర్ఆర్‌బీ ఇంకా కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి, ఆ ఎగ్జామ్స్ జరిగిన తర్వాతే మనకి రీసెంట్ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, అలా చూసుకుంటే మనకి ఎగ్జామ్ అనేది మే టు జులై ఈ మధ్యలో ఉండొచ్చు. మేబీ జూన్‌లో లేకపోతే అలా ఉండొచ్చు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే సో, మీకు ఆల్మోస్ట్ 5 మంత్స్ అనేది మీకు గ్యాప్ అయితే ఉంది. సో, ఈ 5 మంత్స్‌లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీ చేతుల్లోనే ఉందనమాట. మీరు ఏ సబ్జెక్ట్స్‌లో వీక్‌గా ఉన్నారో దానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వండి. కొంతమంది మ్యాథ్స్‌లో వీక్‌గా ఉంటారు. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాథ్స్‌లో వీక్‌గా ఉంటారు. మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు జనరల్ అవేర్‌నెస్‌లో వీక్‌గా అనేది ఉండడం జరుగుతుంది. సో, మీరు ఎందులో వీక్‌గా ఉన్నారో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి దానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. సో, మీరు ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్ అయితే గనుక కనీసం రోజుకి 5 అవర్స్ అయితే మాత్రం కంపల్సరీ మీరు ఈ ఎగ్జామ్‌కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ఇంకా చదువుకుంటున్నారా? లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉంటే మీకు ఖాళీ టైంలో మాత్రం మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. సో, ఎగ్జామ్‌కి ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉండాలి. మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మాక్స్ అటెంప్ట్ చేయాలి. అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఏదో ఒక మ్యాగజైన్ తీసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. సో, ఐయామ్ గోయింగ్ టు డిస్కస్ నేను ఆ సబ్జెక్ట్స్ మీద నేనైతే వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద మీరు వీక్‌గా ఉన్నారో దాని గురించి మీరు కింద కామెంట్స్‌లో తెలియజేస్తే నేను దాని గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీకు ఇంకా నా ఛానల్‌కి సంబంధించి అప్డేట్స్ కావాలంటే మీ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సేమ్ గ్రిటెడ్ 5 ఛానల్ అనే ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అవుతే దానికి మీకు కావాల్సిన అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గురించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ఆల్సో ద సబ్జెక్ట్ రిలేటెడ్, కాన్సెప్ట్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేనైతే చేయడం జరుగుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ మీద మీకు వీడియో కావాలో మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. దాని మీద కంపల్సరీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో, మీకు నా కంటెంట్ అయితే నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.